నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలి, మీ అందరూ సంతోషంగా ఉండాలి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో విస్తరింపజేయును గాక. ఆమేన్. చూడండి, మన జీవితంలో ఏం చేసినా ఆయనే చేయాలి, మనకి ఏమి ఇచ్చినా ఆయనే ఇవ్వాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పిల్లలమైన మనము ఎప్పుడు ఆయనకు ఆనుకుంటే, ఆయనకు దగ్గరగా ఉంటే, ఆయన పాదాలు పట్టుకున్నట్టయితే ఎప్పుడు నీ జీవితంలో సుఖ సౌఖ్యములతో నడిపించబడతాం. క్షేమాభివృద్ధి నీకు కలుగుతుంది, నీకు అపాయం ఏమీ రాదు, ఏ కీడు నీకు సంభవించదు. ఇవన్నీ విషయాల్లో బహుగా ఫలిస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నానని ఈ దావీదు భక్తుడు అంటున్నాడండి. ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నాడు? ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు? ఎందుకు నా జీవితంలో ఫలభరితంగా నేను నడుస్తున్నాను, ఆయన కృపలో బహుగా అభివృద్ధి పొందాను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభు నాకు కాపరిగా ఉన్నాడు, ప్రభు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నా జీవితంలో దరిద్రత లేదు, నా జీవితంలో శ్రమ అనేది లేదు, నా జీవితంలో మరి దుఃఖం అనేది లేకుండా ఆయన నన్ను విడుదల చేశాడు. అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి నాకు కలిగించాడు. ఎందుకంటే నేను ఆయన ఆనుకొని ఉన్నాను, ఆయనకి సమీపంగా ఉన్నాను, ఆయన నా కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నానని ఉదయకాలం దావీదు ద్వారా ప్రభు నీతో మాట్లాడు. చూడండి, మన జీవితంలో చాలామంది చెప్తూ ఉంటారు, సమస్యలు నా వెంట వస్తున్నాయి, నా వెంట అప్పులలో పరిగెడుతున్నారు, నా వెంట భయంకరమైన శోధన వెంట పడతా ఉంది, నా వెనకాల చీకటి శ్రమలు నేను చుట్టుకుంటున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, అలా ఏం లేదు, కృపాక్షేములే నా వెంట వస్తున్నాయి. ఈరోజు ప్రభు మన జీవితంలో ఎప్పుడు నిన్ను బాగు చేస్తాడు, ఎప్పుడు నిన్ను సంతోషపరుస్తాడు, ఎప్పుడు నీకు సుఖ సౌఖ్యాన్ని అనుగ్రహించే దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు. ఈరోజు నీ కుటుంబంలో శ్రమల, దుఃఖమా, వేదన, అప్పుల, సమస్యల, ఇవన్నీ ప్రతిరోజు నేను వెంటాడుతున్నాయా? ఎందుకంటే నువ్వు చాలా దూరంగా ఉన్నావేమో. ఈ దావీదు అంటున్నాడు, నాకు ఏ కీడు నాకు రాలేదు, ఏ అపాయం నా మీదకి రాలేదు, నేను చాలా బాగున్నా అని చెప్తున్నాడు. అదే మాట ఈరోజు నువ్వు చెప్పగలగాలి, అదే మాట నువ్వు అనగలగాలి. ఎందుకంటే ఈ దావీదు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించే అనుభవం, స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవంలో ఉన్నాడు కాబట్టి కీడు ఇతని మీదకి రాలేదండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఎప్పుడో మందిరానికి వెళ్తాం కదా, ఎప్పుడో ప్రార్థన చేస్తాం కదా, ఎప్పుడో స్తుతి ఆరాధన. కానీ ఈయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆయనతో ఉండే అనుభవం నాకుంది, నాతో ఆయన ఎప్పుడు ఉన్నాడు కాబట్టి నా జీవితంలో ఎప్పుడు నాకు సంతోషమే, ఎప్పుడు నాకు ఆనందమే. ఈరోజు ప్రతి కుటుంబంలో చీకటి ఎందుకు అలుముకుంటా ఉందంటే, స్తుతి లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు. అందుకే ప్రతి క్షణము సమస్యలు, అప్పులు, బాధలు ఆ కుటుంబాన్ని అలుముకుంటున్నాయి. ఈరోజు ఒక్కటేనండి, ఇక దావీదు ఆరాధన, దావీదు ప్రార్థన, దావీదు చేసిన స్తుతి యాగం ఎప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఈయన అంటున్నాడు, ఎప్పుడు నా వెంట కృపాక్షేమములే. అదే మాట నువ్వు కూడా అంటావు, అదే మాట నువ్వు కూడా నీ కుటుంబంతో పాటు నువ్వు చెప్పగలుగుతావు. ఈరోజు ఆయన ఎప్పుడు స్తుతించే విధంగా, ఆయన ఎప్పుడు మహింపరిచే విధంగా నీ కుటుంబం ఉన్నప్పుడు ఎప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదమే, ఎప్పుడు నీ ఇంటికి సమాధానమే, ఎప్పుడు నీ ఇంటికి క్షేమమే కలుగుతుంది. దావీదు లాంటి మంచి తీర్మానం తీసుకో. దావీదుకి ఇచ్చిన ఆ కృపాక్షేమములు ప్రభు నీకు కూడా అనుగ్రహించి అన్ని విషయాల్లో నేను దీవిస్తాడు, వర్తిల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ మీదున్న శ్రమలన్నీ తొలగించి, నీ మీదున్న దుఃఖం అంతా తొలగించి, నీ మీదున్న ఆ శాపం అంతా తొలగించి కృపాక్షేమములు, ఆశీర్వాదాలు నీ వెనకాల వచ్చేలా ఆయన చేయబోతుంది. మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. మాట పట్టుకొని మంచి నేను కూడా అలా ఉంటానని ప్రభు నామంలో ఒక మంచి ఒప్పుకో. నీ జీవితాన్ని ఫలభరితంగా ఆయన మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతా ఆయన మీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు. ఉదయకాలంనైనా దావీదైతే నా వెంట కృపాక్షేమములు వస్తున్నాయంటున్నట్టు ఈరోజు ప్రతి బిడ్డలు ఆ మాట చెప్పగలగాలి. అటు తీర్మానం కలిగించు. ఎప్పుడు స్తుతించే అనుభవం, ఎప్పుడు ఆరాధించే అనుభవం, ఎప్పుడు ప్రార్థించే అనుభవంలో నీ జీవ మార్గంలో ప్రతి బిడ్డలను ఇటు తీర్మానం కలిగించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అపాయములన్నీ తొలగించి ఆశీర్వాదములతో ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను.
పేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. చేయబూనుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం. చీకట్లో ఉన్న వారందరికీ వెలుగు కలిగించిన, సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించండి. స్కూల్కు కాలేజీకి వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు. వెళుతూ వస్తున్న మార్గములన్నింటిలో తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో ప్రతి కుటుంబాన్ని వెలిగించి, ప్రతి వారికి రక్షణ కలిగించి, విడుదల కలిగించి, ప్రతి బంధకం నుంచి విడుదల కలిగించి, నీ నామానికి మహిమకరంగా ప్రతి కుటుంబాన్ని వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.